అది వస్తుంది కానీ ముందు దీని సంగతి చెప్పు. ఈ ఫోటో ఎవరిది? ఎవరిది అంటే ఎలా వచ్చిందంటారేంటి? ముందు ఎవరిదో చెప్పండి. తులసి ఆశీర్వాదం కోసం పంతులు గారిని పిలిచాం కదా, ఆయన గారి సంచిలోంచి పడింది. ఆయనకి ఈ ఫోటో కలవాళ్ళు బట్టలు పెట్టారంట. ఈ అమ్మాయి కోసం అర్చన చేయించారంట. వాళ్ళెవరో తెలుసుకోవాలనే తులసి పంతులు గారి కోసం వెళ్ళింది, మాట్లాడాలని. ఆగో! ఏయ్, దేవుడు నీకు సిగ్గు అనేది పెట్టలేదా? దుర్గమ్మ, దేవుడి నంబర్ ఉందా నీ దగ్గర? నీ తల్లిదండ్రులు ఎవరో తెలియదని నిన్ను నా ఇంటి గడప దాటద్దు అని చెప్పానా? ఓ అదా దుర్గమ్మ. మా పేరెంట్స్ కి స్వాగతం పలికే ఏర్పాట్లు చేసి రెడీగా ఉంటే చాలు. అబ్బో, స్వాగతాలు పలకాలా? పలుకుద్దా మరి? గుమ్మాలు పట్టుకుని వేలాడుతూ కుంభాలు కుంభాలు తింటారు కదా, అందుకే. తులసి, నిండా నూరేళ్లు, మాటలోనే వచ్చావు. నా తల్లిదండ్రులు దొరికారు ప్రియా. వాళ్ళ దగ్గర నా చిన్నప్పటి ఫోటో ఉంది. వాళ్ళు ఖచ్చితంగా నా తల్లిదండ్రులే అని నాకు నమ్మకం ఉంది. భగవంతుడా, నీకు ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు చేశాను, ఎన్నో దీక్షలు చేశాను, మొక్కులు మొక్కుకున్నాను. కానీ ఏనాడు స్వార్థపు కోరికలు కోరలేదు. మొట్టమొదటిసారిగా నిన్ను వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. నా కోరిక తీర్చు స్వామి. నన్ను కన్న వాళ్ళని నాకు చూపించు స్వామి. వాళ్ళని చూడాలని నా మనసు ఆరాటపడుతుంది. పంతులు గారు పొద్దున్నే ఫోన్ చేస్తున్నారేంటి? నమస్కారం పంతులు గారు. దీర్ఘాయుష్మాన్ భవ. చెప్పండి పంతులు గారు. నిన్న ఫోటో పోగొట్టుకున్న వాళ్ళు వస్తే ఫోన్ చేయమన్నావు కదమ్మా. అవును. వాళ్ళు ఫోటో చూడకుండా ఒక్క పూట కూడా ఉండలేరట. తెల్లారేసరికి వెతుక్కుంటూ వచ్చారు. విషయం మొత్తం చెప్పాను. ఇదిగో వాళ్ళతో మాట్లాడు. హలో. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. చిన్నదాన్ని, నాకు నమస్కారం ఏంటి? పూజారి గారు చెప్పిన దాని ప్రకారం వయసు తక్కువైనా మనసు పెద్దదమ్మా. ఆ ఫోటో మా పంచప్రాణాల్లో ఒకటమ్మా. అది లేకుండా, దాన్ని చూడకుండా బతకలేం. దానికోసమే వచ్చాను తల్లి. దయచేసి మాకు ఆ ఫోటో ఇవ్వమ్మా. ఇవ్వడానికి కదా పూజారి గారిని కాల్ చేయించమన్నాను. మీ ఫోటో మీకు తెచ్చిస్తాను. కానీ దాన్ని ఎక్కడికి తెచ్చిమ్మంటారు? నీకెందుకమ్మా శ్రమ, మేమే వస్తాం. అడ్రస్ చెప్పు. పెద్దవారు, మీరు రావడం ఏంటి? చెప్పండి, ఎక్కడికి రమ్మంటారు? వచ్చేసి సరేనా? సరే, 10 నిమిషాల్లో మీ ముందుంటాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరేనమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. భగవంతుడా, నా మొర ఆలకించావా? నా ప్రార్థన మన్నించావా? నువ్వున్నావయ్యా, ఉన్నావు.
ఏంటిది పంతులు గారితో మాట్లాడుతుంది? లాగాలి, అదేంటో కూపి లాగాలి, అత్తయ్యతో చెప్పాలి. ఏంటి మూట ముళ్ళే సర్దుకొని బిచానా ఎత్తేస్తున్నావా? బాలేగా అడిగావు. ఎందుకలా అనుకుంటున్నావు వెంకటలక్ష్మి? లేక లేక లోకయ్య పుట్టాడు అన్నట్టు ఇన్నేళ్లకు నీకు నీ కన్న తల్లిదండ్రులు దొరికారు కదా, వెళ్ళి వాళ్ళతో తృప్తిగా కలిసి ఉంటావేమోనని. ఎంతైనా అమ్మా నాన్నలు కదా, తెలియనప్పుడు ఇక్కడున్నావు, తెలిసాక ప్రాణం ఆగదు కదా. కదా అవును, అందుకనే ఈ 2 బ్యాగుల్లో నీ బట్టలన్నీ సర్ది తెచ్చా. నా బట్టలా? దాని బట్టలు సర్దుకు రావడం ఏంటే? సాగనంపడానికి. నన్ను సాగనంపడమేంటి? సాగనంపక ఇదేమైనా ధర్మసత్రమా? ఏళ్ల తరబడి తేరగా తిని పొల్లలు పెడుతూ కూర్చోడానికి. మా అమ్మ నాన్న వస్తున్నారు, వాళ్ళకి గది కావాలి కదా, అందుకే మీ గది ఖాళీ చేసేసా. అయినా ఎవరు ఉండాల్సిన చోట వాళ్ళుంటేనే బాగుంటుంది. నేను ఉండాల్సింది ఇక్కడే. అలాగని ఎక్కడ ఉండమంటావు? అది తెలుసుకోవాల్సింది నువ్వు. చూడు, చిన్నతనంలో తల్లిదండ్రుల దగ్గర, నడి వయసులో మొగుడి దగ్గర, వృద్ధాప్యంలో కొడుకులు మనవల దగ్గర మనం తోడుండాలి గాని భారం కాకూడదే. అసలు మీ వల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉందే ఇక్కడ? అసలు ఇక్కడ ఎందుకుంటున్నావు? అసలు ఇది నువ్వుండాల్సిన ప్లేసే కాదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఈ ఇంటి ఓనర్ని. ఓనరు మా అత్తయ్య. నేను ఈ ఇంటి కోడల్ని. నేను కాబోయే కోడల్ని. ఖాళీ లేదమ్మా, అత్తయ్య చెప్పింది, అందుకే. ఇక్కడే ఉంది నీకు. మీ ఆయన, మీ నాయన, మీ అమ్మ, మీ అమ్మమ్మ. ఇదిగో తరాల క్రితం ఈవిడ పుట్టిల్లు. ఈవిడ ఇంటి పేరు మారే 60 ఏళ్ళు. ఇంకిక్కడ నీకేం పనే? చల్ చల్. ఏమే, ఎక్కడికే దాన్ని చల్చల్లని గొడ్డును తోలినట్టు తోలుతున్నావు? తోలు మందం కదా, చెబితే వినదని తోలాల్సి వస్తుంది. ఇది ఉండాల్సిన చోటు నేను చూపిస్తాను కదా. పదవే, పద పద. నానమ్మా! ఏయ్, నీ గారాబాలు ఇక్కడ సాగవు. నానమ్మ చెప్పేది లేదు, అత్తయ్య ఆపేది లేదు. నడు నడు, పద. ఎక్కడికే? ఇది ఉండాల్సిన చోటికి. పదవే హంసలేక. పద పద పద. ఓసిని అగాయిత్యం చల్లంగుండా ఆగవే. ఛాన్సే లేదు. వెళ్ళనిస్తావో నువ్వు బయలుదేరుతావో తేల్చుకో. నడు రా. ఓసై ఆగవే. ఈవిడేంటి దారికి అడ్డంగా కారాపు దిగుతోంది? నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. తమరు వివరం తర్వాత ముందు విషయం చెప్పండి. విషయం ఏంటమ్మా? పూజా పునస్కారాలు చేసుకోక ఈ మధ్యవర్తిత్వాలు రాయబారాలు ఎందుకండి? నేనేం మధ్యవర్తిత్వం చేశానమ్మా? తులసికి ఎవరితోనో ఫోన్ చేయించారంట కదా, దాన్నేమంటారు? అది వద్దు, మీరు అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు. నిజం చెప్పండి చాలు. అబద్ధాలు నేనెందుకు ఆడతానమ్మా? నిజమైతే మీరంతలా గొడగాల్సిన అవసరం లేదు కదా. అంతా దాక్షాయిని చేయించింది అని చెప్పేస్తే పీడ వదిలిపోతుంది కదా. చెప్పరే. అమ్మా, అసలు జరిగిందేంటో యథాతథంగా మీకు కళ్ళ కట్టినట్టు వివరిస్తా. మీరు నన్ను అపార్థం చేసుకోకండి. వాళ్ళు వాళ్ళ ఫోటో కోసమైనా మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. మీరే చెప్పారు కదా నా పేరు మీద అర్చన చేయించారు అని, ఫోటోని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు అని. ఆ ఫోటో మా పంచప్రాణాల్లో ఒకటమ్మా. అది లేకుండా దాన్ని చూడకుండా బతకలేము. పెద్దవారు మీరు రావడం ఏంటి?
చెప్పండి, ఎక్కడికి రమ్మంటారు? అదమ్మ జరిగింది. వాళ్ళు తులసిని కలవబోతున్నారు. అంతకు మించి నాకేమీ తెలీదు. ఇక నేను బయలుదేరతాను. సెలవు. పంతులు గారు, ఏంటి మీకు అంత తొందర? వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు తెలుసా? తెలుసమ్మా. చెప్పండి. మీరు వెళ్ళండి. చూడండి, ఇలా నేను ఆపినట్టు అడిగినట్టు మీరు ఎక్కడైనా ఎవరితోనైనా అన్నారో జాగ్రత్త. ఎందుకంటానమ్మా, అసలు నాకు మీరు కలవలేదు అంతే. పంతులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్లే తులసి తల్లిదండ్రులు అయ్యుంటారు. చెప్తా. రావే. ఆంటీ, రాహుల్, ఆగవే. ఆంటీ, ఆంటీ, ఇదిగో లక్ష్మి, ఇదే నువ్వు ఉండాల్సిన ఇల్లు. ఈ రాహులే నీ మొగుడు. నువ్వు కాపురం వెలగబెట్టాల్సింది వారితోనే. వెళ్ళవే, సంతోషంగా వెళ్ళు, సుఖంగా ఉండు. ఆంటీ వాడికి మేనత్త, నీకు పిన్ని అవుతుంది. ఇకనైనా బుద్ధిగా ఇక్కడే ఉండు. ఏంటి బుద్ధిగా ఉండు అని బలవంతంగా నన్ను లాక్కొచ్చి వెళ్ళమని చెప్తున్నావు? నేను వెళ్ళను. ఏంటే గింజుకుంటున్నావు వెళ్ళను అని? అక్కడ అత్తయ్య ఇంట్లో పడి తినడానికి అదేం ధర్మసత్రం కాదు, అనాథాశ్రమం అంతకన్నా కాదు. అది నా అత్తవారిల్లు. చూడు, నువ్వు ఇక్కడ ఉండడమే పద్ధతి, ధర్మం. కట్టుకున్న వాడిని వదిలేసి అక్కడుంటే జనం నీ మొహం మీద ఉమ్మేస్తారే. ఎందుకు ఉమ్మేస్తారే? నాకు ఇష్టం లేదు. ముదనష్టపోణ్ణి వదిలేశారు అంటారు. ఉమ్మిన వాళ్ళెవరినైనా నా దగ్గరకు తీసుకురావే. ఎవరినో తీసుకురావడం ఏంటే? నేనే ఉమ్మేస్తాను, జాగ్రత్త. ఎవరిని ముదనష్టపోడు అంటున్నావు? ముదనష్టపు దానా? ఎవరినేంటాంటీ? ఇదంటుంది రాహుల్నే. తులసి, దీనెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? అక్కడ అప్పనంగా తిని అడ్డంగా లావెక్కి అడ్డమైన పనులు చేస్తుందని, నా కాపురం కూల్ చేసే పనులు చేస్తుందని, మా అత్తయ్యకి ఎగేసి నా మీద ఉసిగొల్పుతుందని, ఇది ఇక్కడ ఉండడమే కరెక్ట్ అని ఇక్కడికి తీసుకొచ్చాను. చూడు రాహుల్, దీన్ని దారిలో ఎలా పెట్టాలో అది ఆలోచించు. అయ్యో పాపం ఆడపిల్లే అని మాత్రం చూడకు. ఇది మాటలతో చెప్తే వినే రకం కాదు. దెబ్బ పడితేనే నీ దారికొస్తుంది, తగ్గి లొంగి నీ దారికొస్తుంది. ఏంటే నన్ను కొట్టమని చెప్తున్నావు? నా ఒంటి మీద దెబ్బ పడితే 498 అని దుర్గమ్మలా నువ్వు బెదిరించాలని చూస్తున్నావా? కేసు పెట్టాలనుకుంటున్నావా? చేతులు విరిచేస్తా, నాలుక కట్ చేస్తా. ఇంక నీ బతుకంతా సైగలే. అంత దాకెందుకు తెచ్చుకుంటావు లక్ష్మి? రా, పద, పడు. తప్పైపోయిందని మీ ఆయన కాళ్ళ మీద పడి వేడుకో. చిచి, దీన్ని క్షమించడమా? అస్సలు క్షమించను. ఒకరు తెచ్చి నా కాళ్ల మీద పడేయటం కాదు, దీని పొగరు మొత్తం దిగి తనకి తానుగా నాదే తప్పు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ నా కాళ్ల మీద పడేలా చేస్తాను.
అప్పుడు క్షమిస్తాను. నాతో పాటు కలిసి బతకడానికి అవకాశం ఇస్తాను. అది జరిగే పని కాదు. నీ కోరిక ఈ జన్మకి తీరదు. నేను చచ్చినా దిగజారి ఆ పని మాత్రం చెయ్యను. ఏయ్, ఏంటే జరగంది? ఎవరివే కల్లో? దీని మొగుడు కోసం ఆశపడిన నీదే ఒక బతుకేనా? నీలాంటి వాళ్ళని క్షమించరే. ప్రాణంగా ప్రేమించేవాణ్ణి కాదంటున్నావు. అనుభవిస్తావు, ఇంతకింత అనుభవిస్తావు. ఏది జరుగుతుందో ఏది జరగదో నువ్వే చూద్దు గాని. వెళ్ళా, తీసుకెళ్ళు తులసి. ఎలా లాక్కొచ్చావో అలాగే తీసుకెళ్ళు. మంచి అవకాశం పాడు చేసుకున్నావు కదే. పదవే పదవే. ఏ ఎక్కడికే పదవే పదవే అని లాగుతున్నావు? మా ఇంటి దారి నాకు తెలుసు. వెళ్ళు, వెళ్ళి మీ అమ్మ నాన్నల్ని వెతుక్కోపో. ఇదే కదా వాళ్ళు చెప్పిన అడ్రస్. ఎవరు కనబడరేంటి? నేనేమైనా అడ్రస్ తప్పుగా విన్నానా? లేదు, ఈ అడ్రస్సే వాళ్ళు చెప్పింది. అసలు వాళ్ళు వచ్చారో లేదో ఫోన్ చేసి తెలుసుకుంటాను. వీళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? అదెందుకలా చూసింది? దానికేమైనా తెలుసా? అదేమైనా ప్లాన్ చేసిందా? వాళ్ళెవరో నాకే తెలీదు. అదేం ప్లాన్ చేస్తుంది? పంతులకి ఫోన్ చేద్దాం. చెప్పమ్మా తులసి. వాళ్ళు ఇంకా ఇక్కడికి రాలేదండి. అలాగా, వస్తారులే. నాకన్నా ముందే వాళ్ళ గురించి మీకేమైనా వాళ్ళ గురించి తెలుసా? నాకేం తెలీదమ్మా. తెలీదు అని చెప్పడానికి అంత కంగారు పడాలా ఏంటి? అబే, కంగారేం లేదమ్మా. మీ కంఠంలో వణికే చెప్తోంది. కొంచెం జలుబు చేసిందమ్మా. ఇందాక లేదుగా. రోగం రావడం ఎవరైనా చెప్తారా అమ్మా? వాళ్ళ జాడ చెప్పింది మీరు, వాళ్ళ రాక చెప్పింది మీరే, వాళ్ళ గురించి చెప్పిందే మీరు. ఇప్పుడు వాళ్ళు తెలీదు అంటున్నారు. వాళ్ళు నాకు తెలుసు గాని వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నాకు తెలీదమ్మా. ఎక్కడికి వెళ్లారు అని నేను అడగలేదే. ఇక్కడకు రాలేదేంటి అని అడిగా. వకీల్లా అడిగితే నేనేం చెప్తానమ్మా? వాళ్ళ గురించి మీరు ఇంకెవరికైనా చెప్పారా? నేనెవరికి చెప్పలేదమ్మా. దాక్షాయిని ఆంటీని పిలిపించినా? ఎందుకు? అదే, నిజానిజాలు తెలుసుకోవడానికి, సంభావనమో సన్మానమో తేల్చడానికి. మీరెవరికి చెప్పలేదన్నట్టు నాకేం నమ్మకం కలగడం లేదు. చెప్పండి, ఎవరికి చెప్పారు? నేను చెప్పాలని చెప్పలేదమ్మా. అంటే చెప్పారు. ఎవరికి చెప్పారు? అంటే అమ్మా, అది మర్యాదగా చెప్పండి పంతులు గారు. వాళ్ళని నా కన్న తల్లిదండ్రులలాగా భావించాను. చాలా ఇష్టపడ్డాను. చూడాలి అని తపన పడ్డాను. అసలు ఏం జరిగిందంటే అమ్మా, నిజం చెప్పండి చాలు. ఇలా నేను ఆపినట్టు అడిగినట్టు మీరు ఎక్కడైనా ఎవరితోనైనా అన్నారో జాగ్రత్త. అదమ్మా జరిగింది. ఇప్పుడెలా? వాళ్ళని ఎలా కనిపెట్టాలి? ఎలా తెలుసుకోవాలి? ఏంటమ్మా ఇది? ఫోన్ చేసింది నేనే అని
ఎందుకు మమ్మల్ని రండి రండి అని మర్యాదగా పిలుచుకొచ్చి నమ్మి వచ్చాక ఎందుకు ఇలా బంధించావు? అసలు ఎవరమ్మా నువ్వు? ఎందుకు మమ్మల్ని బంధించావు? నేనెవరన్నది తర్వాత, ముందు మీరెవరో చెప్పండి.